అందరికీ నమస్కారం. మార్నింగ్ ఇచ్చిన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. బట్ చాలామంది లాగా మీలా కూడా కొంతమంది పైన టైటిల్ చూసో తమ్నైల్ చూసో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఈ వీడియోలో ఎండింగ్లో చాలా చక్కని క్లారిటీ ఇస్తా, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ముందుగా ఒక మాట చెప్తా, చిరంజీవికి అబద్ధం ఆడటం రాదు, బాలకృష్ణకి నిజం చెప్పడం రాదు. నిజం ఇది అతి పెద్ద సమస్య. ఇప్పుడు ఇక మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినట్టయితే అకస్మాత్తుగా ఆయనని హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పేసి మంగళగిరి డాక్టర్లు చెప్పారు. మామూలుగా హైదరాబాద్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే దేశాల నుంచి కూడా మన దగ్గరికి వస్తారు వైద్యానికి. అట్ ది సేమ్ టైం గుంటూరు అండ్ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్, విజయవాడ ఇవేం తక్కువ కాదు, ఇవి టాప్ మోస్ట్. అసలు వైజాగ్లో కూడా లేనటువంటి, అంటే ఏపీలో అతిపెద్ద సిటీ వైజాగ్, అక్కడ కూడా లేనటువంటి వైద్య సదుపాయాలు మన గుంటూరు, విజయవాడలో ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆగమేఘాల మీద హుటాహుటిన హైదరాబాద్ వస్తూ ఉన్నారు. అసలు ఏమైంది? నిజంగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయనకున్న రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ తగ్గకుండా, అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే చివరికి మధ్య హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఆయనకి. ఎందుకు? ఓవర్గా ఆన్ డ్యూటీ అన్నట్టు. దట్ మీన్స్ ఆన్ డ్యూటీ సినిమాలలో, ఆన్ డ్యూటీ పొలిటికల్గా, ఆన్ డ్యూటీ వచ్చేసి ఉప ముఖ్యమంత్రిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు బిజీ అండ్ ఫ్యామిలీ. ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటి? మొన్న మధ్య పవన్ కళ్యాణ్ అయితే చెప్పున్నారు ఆయనకి ఆస్తమా ఉంది. వాళ్ళకి వాతావరణంలో ఏమాత్రం మార్పులు వచ్చినా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, బ్రీతింగ్ రిలేటెడ్, కఫ్, కోల్డ్ అంటే దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది. దానికి కనుక వైరల్ ఫీవర్ యాడ్ అయింది అనుకోండి, అమ్మ టూ హారిబుల్గా ఉండేది. ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు అటువంటి వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆయన త్వరగా కోలుకోవాలంటే ఎలా? సో ఆల్రెడీ గత 4 రోజులుగా ట్రీట్మెంట్ అందుతూనే ఉంది. ఫీవర్తోనే మొన్న మనిషి వచ్చేసి సోమవారం అసెంబ్లీకి వచ్చారు. ఫీవర్తో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ పవర్ బాడీలో తక్కువ ఉన్నప్పుడు జనాల్లో వచ్చి తక్కువ ఉండాలి. అలా కనుక లేని పక్షంలో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ ఇంకా తగ్గిపోయేది, ఇన్ఫెక్షన్ పెరిగిపోయేది. దానివల్ల లేనిపోయిన కొత్త సమస్యలు. పాపం నిజంగా పాపం అనే వర్డ్ కరెక్ట్ అనమాట. నిజంగా అమాయకుడే అండి. ప్రజల కోసం అంటూ ఉంటాడు. అదేమంటే జగన్ అసెంబ్లీకి రావట్లేదు అంటాడు, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఆ వైసీపీ వాళ్ళు అనే రకం. వాళ్ళకి ముందు వెనక అసలు ఆలోచించరు, ఏదో అనేయాలి అని అర్థం. సో వీలైనంత వరకు ప్రజల మధ్యన ఉండాలి. చట్ట సభలు అన్నప్పుడు ప్రజలకు దేవాలయాలు అని అంటారు, అక్కడ ఉండాలి. ఇలా ఆయన ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూనే సరే కష్టంగా ఉంది. సో హైదరాబాద్ లాంటి సార్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే రికవర్ అవ్వచ్చు అంటే రికవర్ అవుతారు అంతే, బట్ త్వరగా రికవర్ అవుతారని చెప్పేసి అంటే నాకు కూడా సమాచారం వరకు ఆల్రెడీ హైదరాబాద్ కూడా వచ్చి ఉంటారు. ఓకేనా? ఓన్లీ వైరల్ ఫీవర్తో రెసిస్టెన్స్ పవర్ తగ్గేసి ఇమ్యూనిటీ పవర్ తగ్గటం వల్ల ఇప్పుడున్నటువంటి ఇబ్బంది తప్ప వేరేదే కాదు. బట్ అక్కడ ట్రీట్మెంట్ సరిపోవడం లేదు. మెరుగైనటువంటి సౌకర్యాలు, వసతులు ఏదైనా సరే హైదరాబాద్ బెస్ట్ అని చెప్పి అక్కడ పంపించాను. కమెంట్ మార్నింగ్ చెప్పాను, మరలా చెప్తున్నాను. మార్నింగ్ ఇచ్చిన వీడియోని ఎక్కడ ఏ తప్పు చెప్పలేదు. మార్నింగ్ ఇచ్చిన వీడియోని ఏం చెప్పాను? చిరంజీవి గారు మీరు ఇంత అకస్మాత్తుగా ఆగమేఘాల మీద హుటాహుటిగా స్పందించాల్సిన అవసరం ఏంటి? ఆడ బాలకృష్ణ అసలు మిమ్మల్ని ఏం తప్పు పెట్టాడు? ఫ్లోలో ఓలల్లో పెద్దోళ్ళు కానీ ఆ ఊరికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి గట్టిగా చెప్పటం వల్లనే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఎదవ మారాడరా అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి గురించి తెలిసినటువంటి ఇంకో పెద్ద మనిషి ఏం చేశాడు? ఆయన నిజంగా కారణం క్రాస్ చెక్ చేయండి, ఆయనను కూడా యూజ్ చేశాడు. ఆయన అడిగితే కాదు, వాడంతే సైకోగాడు అని అంటూ ఎవడు గట్టిగా అడిగితే వాడు చేశాడట, వాడు చేయలా, ఎవడు అడిగాడని ఇలా అన్నాడు. అంటే అక్కడ ఏంటంటే చిరంజీవి గారికి సపోర్ట్ ఇస్తూ చిరంజీవి గారిని కూడా బాగా ఇబ్బంది పెట్టాడు ఆ సైకోగాడు అంటూ, చిరంజీవి గారి యొక్క పెద్దరికాన్ని మెన్షన్ చేస్తూ, సినీ ఇండస్ట్రీ అంటే జగన్ కింద చిన్న చూపు చెప్తూ ఏ రకంగా వేధించడానికి హైలైట్ చేస్తూ నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడు. అయితే అక్కడ మనకు అర్థం కావాల్సిన 2 విషయాలు. ఒకటి, అది అసెంబ్లీ అన్న విషయం మర్చిపోయి
ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకోగాడు అని బాలకృష్ణ అనటం కరెక్ట్ కాదు. నెంబర్ 2, బయట మాట్లాడు అది వేరు, అసెంబ్లీలో మాట్లాడకూడదు. అసెంబ్లీలో మాట్లాడితే వైసీపీకి తేడా ఏమో చెప్పండి. నెంబర్ 2, ఆయన ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారి టాపిక్ అన్నప్పుడు ఓవర్ అందరినీ ఒకేలా అందరం కూడా పట్టుకొచ్చాడు చెప్తున్నా కానీ ఎవడు చెప్తాడు మారాడు, ఎవడు చెప్పినాడు మారడు అని అంటున్నప్పుడు కూడా ఆయన లేకపోతే చిరంజీవి లేదా చిరంజీవి గారు అన్నట్టు లేదంటే ఆయన అన్నట్టు లేదా పెద్ద మనిషి అన్నట్టు ఇలా వాడితే అయిపోయింది. ఎవడు అంటే ఓవరాల్గా చెప్పుకుంటూ ఎవడు చెప్పినాడు వినే రకం కాదురా. అదేంటి ఆయన చెప్పారంటారేంటి, ఎవడు చెప్పి వినడరా వాడు, అది చెప్పాలి. అదే చెప్పాడు బట్ రాంగ్ వేలో వెళ్ళిపోయింది. ఇది తప్ప వేరేది కాదు. కమింగ్ టు చిరంజీవి, నేను మరలా చెప్తున్నా ఎందుకు ఆయన రెస్పాండ్ అయ్యాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆయన అఫీషియల్ పేజీలో పెట్టిన ఆయనే కాదు బట్ ఆయన అప్డేట్స్ మొత్తం ఒక పేజీలో వస్తుంది ఫేస్బుక్లో, అందులో పెట్టారు. ఇక దొరికిందని కోతి కొబ్బ చెప్పి తిరుగుంటే వైసీపీ చెలరైపోతా అన్నారు. టాపిక్ మొత్తం ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ మధ్యకి వచ్చేసారు. అసలు అది ఏమీ లేదు అక్కడ. టీడీపీలో ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు, జనసేన వాళ్ళు క్లారిటీ. బట్ కొంతమంది మెగా ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది ఆవేశపడుతుంటే కొంతమంది మాత్రము వైసీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్లు వచ్చి వాళ్ళు హడావుడి చేయడం మొదలు పెడతా ఉన్నారు. నేను క్రాస్ చెక్ చేశాను, మ్యాక్సిమం వాళ్ళకి వైసీపీ వాళ్ళకి లింక్స్ ఉన్నటువంటి ప్రొఫైల్స్ అవన్నీ కూడా. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? చిరంజీవి గారు ఆయన చెప్పాల్సిన నిజం అనేది ఏదైతే ఉందో ఆ నిజాన్ని అవసరానుగా సందర్భానుసారంగా స్మూత్గా చెప్పాలి. అంటే అబద్ధం అనేది అవసరం లేదు అన్నట్టు. అలా నన్ను కలిసాడే జగను నిజమేనయ్యా నేను చెప్పుకుంటూ వచ్చాను. బట్ ఆయనకి ఏంటంటే అబద్ధం అన్నది రాదు, అందుకే జగన్ ఎలా కలిసాడు ఏంటో చెప్పాడు అనుకుందాం. ఇక్కడ కూడా మరలా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టలేదు అన్నప్పుడు ఆయన అప్డేట్స్ పేజీలో పెట్టినప్పుడు వాళ్ళు కొంత కల్పించి కూడా చెప్పుండవచ్చు. అయితే చిరంజీవి ఇంత రెస్పాండ్ అవ్వాలి, అది నాది కాదని అంటే ఆయనదే అనుకోవాలి. అయితే ఆయన ఏదో 4 మాటలు చెప్తే ఇక్కడ టీంలో 10 మాటలు కలిపేశారు. అందులో వచ్చేసి ఎలా ఉందంటే 2019-24 మధ్య వైసీపీ వాళ్ళు మెగా ఫ్యామిలీని, ఆమె అంజనాదేవి గారిని, పవన్ కళ్యాణ్ భార్యని పిల్లల్ని గుర్రంగా నీచగా మాట్లాడినప్పుడు నోరెత్తినటువంటి చిరంజీవి గారు ఈరోజు బాలకృష్ణ నిజం చెప్పడం రాక తడబడుతూ ఆయన ఏదో పాపం చెప్తే అది చిరంజీవి గారిని ఎక్కడో వ్యంగ్యంగా అన్నాడు అన్నట్టు జరిగింది ఏంటని చెప్పేసి మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఆయన వ్యంగ్యంగా ఎక్కడ అన్నాడు? బాలకృష్ణ మీకు తెలీదా? ఆయన నిజం తప్ప వేరే చెప్పడు. బట్ ఆ నిజాన్ని చెప్పేటప్పుడు తడబడతాడు, మాటలు ఇబ్బంది. నిజం చెప్పడం బాలకృష్ణకు రాదు, అబద్ధం చూడడం చిరంజీవికి రాదు. అబద్ధం చూడడం రానప్పుడు సైలెంట్గా ఉండాలి. ఆ నిజం చెప్పడం వల్ల ఇప్పుడు ఉపయోగం లేకపోగా లేకపోతే ఇబ్బంది మన వాళ్ళకి అన్నప్పుడు సైలెంట్ అవ్వాలి. ఇప్పుడు ఆయన చెప్పిన దాని వల్ల ఏమవుతుంది? చిరంజీవి చెప్పినా, బాలకృష్ణ చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా ఓవరాల్గా అన్నప్పుడు ఆ చిరంజీవి చెప్పిన కంటెంట్ అనేది ఏదైతే ఉందో అది జగన్ నేతను పాలు పోసినట్టు ఉందో లేదా మార్నింగ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. వైసీపీ మొత్తం కూడా అదే హడావుడి చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ నిజం చెప్పడం రాలేదు. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గారికి ఓ రకంగా సపోర్ట్ ఇస్తూ అటువంటి పెద్ద మనిషిని కూడా జగన్ ఎంత ఇబ్బంది పెట్టాడు తెలుసా మీకు కామినేని గారు అని చెప్పేసి కామినేని శ్రీనివాసన్ హైలైట్ చేస్తూ చిరంజీవి గారిని జగన్మోహన్ ఎంత ఇబ్బంది పెట్టాడయ్యా బాబు, అది నిజమయ్యా, వాడు సైకోగాడయ్యా, ఎవరు చెప్పినా వినడయ్యా, ఇది చెప్పదలుచుకుంది. ఎవరు చెప్పినా వినడు అన్నదానని ఎవడు చెప్పినా వినడు అన్న వేలో నార్మల్గా ఫ్లో లైన్సరికి అసెంబ్లీలో అలా ఎలా అంటాడు అని చెప్పి చిరంజీవి ఫ్యాన్స్ రెచ్చగొట్టి నీ వైసీపీ వాళ్ళ అమాయకులు పాప రెచ్చిపోయారు. జరిగింది మొత్తం ఇది. మరలా చెప్తున్నా, చిరంజీవికి ఏమో నిజం దాయలేడు, దట్ మీన్స్ చిరంజీవి ఏమో అబద్ధం చెప్పడం, బాలకృష్ణ ఏమో నిజం చెప్పడం రాదు. ఇది సమస్య.